నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణ యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అన్నదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మండలకాల శిలువ ధ్యానాల్లో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సుదినాలు ఈ సంవత్సర లెంటన్ సీజన్ అటువంటిది. ఈ లెంటన్ సీజన్లో ప్రాముఖ్యంగా ప్రతిదినం యేసు స్వామి యొక్క శిలువ అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్న మనం మన జీవితానికి కేవలం చెప్పుకోవటం వినటం మాత్రమే కాదు, కానీ వాక్యానుసారంగా జీవించటం అనేటువంటిది ప్రభు మన పట్ల ఆయన కోరుతున్నటువంటిది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం వాక్యం చదివిన వారో, వాక్యం విన్నవారో, వాక్యం చెప్పిన వారు ధనిలని చెప్పలేదు, కానీ వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే జీవిస్తారో వారు ధన్యులని, వారు బుద్ధిమంతులని, వారు దేవుని బిడ్డలని జ్ఞాపకం చేయబడింది. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్నటువంటి మన జీవితంలో మన ఒక చిన్న స్వపరీక్ష. ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి ఆ వచనంలో 2 తలంపుల ద్వారా ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల అంటున్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మనుషుల యొక్క అపరాధములు క్షమింపకపోయిన ఎడల అంటున్నాడు. ఈ ఉదయం మనకు చేసినటువంటి మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన అయిన వారు కావచ్చు, ఎవరి ద్వారా అయినా కానీ నీవు నొప్పించబడ్డావేమో, గాయపరచబడ్డావేమో, అవమానపరచబడ్డావేమో, దుష్ప్రచారం చేయబడ్డావేమో, నిన్ను బాధ పెట్టారేమో, కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీవు వారిని క్షమించు అంటున్నాడు. ఆ మనిషిని నీవు క్షమించాలి ఉదయకాల సమయంలో. పోనీ దేవుడే చూసుకుంటాడు. ప్రభువే మనల్ని క్షమించినప్పుడు నీవు నేను క్షమించొద్దా? మనకు అనిపించింది మన మానవ నైజం మనం ఒప్పుకోలేము. ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా కానీ మనం మనసులో నుంచి ఆ బాధ, ఆ వేదన, వారు కలిగించినటువంటి ఆ మనసు కలిగినటువంటి గాయం నుంచి మనం బయటికి రాలేకపోతుంటాం. కానీ ప్రభు ముఖాన్ని బట్టి, ప్రభు ఆయన చూపించేటువంటి ప్రేమను బట్టి ఆయన మనల్ని ఎలా క్షమిస్తున్నాడో నీవు నేను కూడా ఆ విధంగా క్షమించాలి అనేటువంటిది ఈ మొదటి మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. 2వ తలంపు, మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపుడు. ఎంత కఠినమైనటువంటి మాట ఇది చూడండి. నీవు క్షమించకపోతే మన ప్రభు మనల్ని క్షమించడంట. దేవుని బిడ్డ, ఆలోచించే. ఒకవేళ మన మనస్సులో నుంచి మనం ఆ పంతం, ఆ పౌరుషం పోయి ఎంతైనా సరే నేను క్షమించలేను అనంటే నువ్వు దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోల్పోతావంట. ప్రభు నిన్ను కూడా క్షమించడంట. మనం చేసినటువంటివి, మన అపరాధాలు, మన దోషాలు, మన పాపాలు ఏవైతే ఉన్నావో వాటిని నీవు క్షమించకపోతే ప్రభు నిన్ను క్షమించడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనుషుల యొక్క అపరాధాలు నీవు క్షమించడానికి నీవు మనసులో అంగీకరించగలిగితే, నీవు క్షమిస్తే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రభు దగ్గర నీవు క్షమాపణ అటువంటిది పొందుకుంటావు. ఈ మండలకాల లెంటన్ సీజన్లో మనం అనుసరించవలసింది, మనం అంగీకరించవలసింది, మనం నేర్చుకోవాల్సింది, మనం అవలంబించవలసింది, ఆచరించవలసినటువంటిది క్షమించటం. క్షమించి చూడు, హృదయం తేలికపడుతుంది, మనసు తేలికపడుతుంది, మనుషులు దగ్గరవుతారు. వారు క్షమించకపోయి నీవు క్షమించు, వారే ఒక దినాన వారు ఖచ్చితంగా పశ్చాత్తాపడతారు. వారే ఖచ్చితంగా వారి మనసులో వారు చేసినటువంటి దాన్ని బట్టి పరితాపడి తిరిగి నీ దగ్గరికి వస్తారు. అటు రీతిగా ఈ మాటను మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరిచి
కార్యం చేయనుగాక. ఈ దినం మన సంఘ సభ్యులు మిస్సెస్ క్షేమావతి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో మరి జ్ఞాపకం చేసిన సామెత్ర గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతాయి అని సెలవిచ్చట్లుగా క్షేమావతి గారికి దేవుడు ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ, వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహిస్తూ, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని ఉన్నతంగా దేవుడు దీవించునుగాక. పించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కణాభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మండలకాల శిలువ ధ్యానాల్లో నా తండ్రి, దేవా, మా జీవితానికి ఒక మంచి దేవా మీ హెచ్చరిక ద్వారా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము క్షమిస్తేనే మమ్మల్ని మీరు క్షమిస్తాను మీరు జ్ఞాపకం చేశారు. మాలో ఉన్నటువంటి పంతాలు, పౌరుషాలు, కోపాలు, దేవా, ద్వేషాలు మేము తీసివేసుకుని ప్రభువా, అయ్యా, ఎంత ఘోర పాపినైనా మీరు ఏ రీతిగా క్షమించిన ప్రభువా, అయ్యా, ప్రేమించారు నా తండ్రి. మేము కూడా ప్రభువా, అయ్యా, క్షమించడం అనేటువంటిది మానవ నైజంలో లేనటువంటిది ప్రభువా. అయినప్పటికీ నా తండ్రి, దేవ, మీ బిడ్డలుగా నా తండ్రి, మీరు ఏ రీతిగా క్షమించారో మేము కూడా క్షమించే మనసును, అట్టిది హృదయాన్ని ప్రభువా ఈ ఉదయం మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తాను. అయ్యా, మేము క్షమిస్తేనే మీరు మమ్మల్ని క్షమిస్తానన్నారు కదా ప్రభువా. మా దోషాలు, మా పాపాలు, మా అతిక్రమాలు ప్రభువా మీరు క్షమించడానికి నాయన మొదట మనుషులను మేము క్షమించేవారుగా అలాంటి హృదయం మేము కలిగి ఉన్నట్టుకు స్థిరపరచమని ప్రార్థన చేస్తాను. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరిలో కూడా నాయన ఈ కార్యం అంకురించడానికి, చిగురించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి దేవా మిస్సెస్ క్షేమావతి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, వారికి మంచి ఆరోగ్య ఆయుష్ని దయచేయండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఆస్వాదించిన ప్రభువా. అయ్యా, వారి బిడ్డలను చూసేటువంటి కృపలో వారిని ఇంకెక్కువగా బలపరిచి మీ కృపలో దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.